శ్రీ సత్యసాయి జిల్లాలో తెలంగాణ ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ స్టిక్కర్ ఉన్న స్కార్పియో కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. వినాయక చవితి సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ మీటింగ్ కు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. స్కార్పియోకు బ్లాక్ ఫిల్మ్ ఉండడం, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో అనుమానంతో పోలీసులు తనిఖీ చేశారు. వాహనంలోని వ్యక్తులు వాహనం కూడా తెలంగాణకు చెందిందిగా చెబుతున్నారు. అయితే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం ఏపీకి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. వాహనం సేవాలాల్ నాయక్ అనే వ్యక్తి వాడుతున్నట్టుగా గుర్తించారు. వాహనంలో 2 హాకీ స్టిక్స్ గుర్తించిన పోలీసులు వాటితో బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను బైండ్ ఓవర్ చేసినట్టుగా సీకేపల్లి పోలీసులు తెలిపారు. ఈరోజు గణేష్ ఉత్సవ పండుగ సందర్భంగా సీకేపల్లి పోలీస్ స్టేషన్లో మార్నింగ్ 10 o'clockకి మండలానికి సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరిని పిలిపించి మీటింగ్ కండక్ట్ చేయడానికి ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టేషన్లో మేమందరం మీటింగ్ అరేంజ్ చేసుకుంటూ ఉండగా ఒక బ్లాక్ స్కార్పియో స్టేషన్లోకి రాబడింది. బ్లాక్ స్కార్పియో మీద తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ అనే ఒక స్టిక్కరు, తర్వాత బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి. ఎవరు మీరు అని వాళ్ళని విచారించగా మాది బి తాండా సేవాలాల్ నాయక్ నా పేరు, నేను గణేష్ పర్మిషన్ కోసం అంటే ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకున్న ఎవరిది ఇది అని అడగగా అతను మా బంధువులే తెలంగాణలో ఉన్నారు, వాళ్ళది స్టిక్కర్ వేసుకున్నా అంటే అలా వేసుకోకూడదు కదా బాబు, మీరు స్టిక్కర్ వేసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లే బ్యాక్లో చెక్ చేయగా హాకీ స్టిక్స్ కూడా అందులో ఉన్నాయి. ఈ ఎవరు అని అడిగితే వాళ్ళు దాన్ని మా బామ్మడిది హాకీ ప్లేయరు ఆడతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఊర్లో విచారించుకుంటే వీళ్ళు హాకీ బ్యాట్లు, తర్వాత ఈ స్కార్పియో తోటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొద్దిగా భయభ్రాంతులకు గురి చేస్తున్న సమాచారం మేము తెలుసుకోగలిగినాము. అందుకు ఈరోజు సీనియర్ ఆఫీసర్స్ దృష్టిలో పెట్టి వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. రెడ్డి అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మనం ఉన్నాము ఎమ్మెల్యే స్టిక్కర్ అంటే తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న స్కార్పియో వాహనంలో 2 హాకీ స్టిక్స్ కూడా ఉన్నాయి. దాంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు అందులో ప్రయాణించిన వ్యక్తులు అంటూ కూడా పోలీసులు చెబుతున్న వర్షన్ ఉంది. అసలు ఏం జరిగింది? ఈ వాహనానికి సంబంధించిన వివాదం ఏంటి? ఎరకపై వచ్చి ఇరుక్కుపోవడం అంటే ఇవాళ సీకేపల్లి పోలీస్ స్టేషన్ లో చూడొచ్చు మనం. ఎందుకంటే గణేష్ ఉత్సవ సమితి చర్చల కోసం పీస్ కమిటీ కోసం వాళ్ళు వచ్చిన వ్యక్తులు వాళ్ళ గురించి వాళ్ళ కారు మీద ఏదో ఎమ్మెల్యే స్టిక్కర్, అది కూడా తెలంగాణ సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ స్టిక్కర్ పేరుతో ఉండటం, అది కూడా బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ కారు గురించి కానీ వ్యక్తుల గురించి ఆరా తీయగా కొన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ వ్యక్తులు ఆ స్టిక్కర్ అడ్డు పెట్టుకుని అదేవిధంగా అయితే హాకీ బ్యాట్లతో కూడా కొంతమంది ఆ వ్యక్తులు ఊర్లో ప్రజలను భయభ్రాంతి గురించి సెటిల్మెంట్ చేస్తూ ఉంటారని కూడా తెలిసింది. అదేవిధంగా ఈ వ్యక్తుల గురించి గతంలో కూడా కొన్ని కేసులు కూడా ఉన్నట్టు కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇప్పుడు దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఆ కారుని కూడా సీజ్ చేసి వీరిని కూడా బైండ్ అవుట్ చేసినట్టు వస్తుంది. మరిన్ని విషయాల కోసం కూడా పోలీసులు వీరి ముగ్గురిని కూడా కస్టడీ కోసం కోరే అవకాశం కనిపిస్తుంది. రిమాండ్ తరలించి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ హాకీ స్టిక్కులతో గతంలో కొంతమంది వ్యక్తులను కొట్టారంటూ కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంతోనే వీరిద్దరిని కూడా వీరైతే 4 వ్యక్తులు దొరికిన సమాచారం నలుగురిని కూడా పూర్తి స్థాయిలో రిమాండ్ తరలించే అవకాశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ, ఎందుకంటే ఈ స్టిక్కర్ తో వీరు ఏమైనా దాడులకు పాల్పడ్డారా లేదా దండాలకు పాల్పడ్డారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ప్రసాగత కారుని సీజ్ చేశారు. మిగిలిన విషయాల కోసం వారిని కూడా రిమాండ్ తీసుకునే అవకాశం కూడా పరిశీలిస్తున్నది తెలుస్తుంది మనకి. రేఖ, యోగానంద్, అంటే ఎమ్మెల్యే స్టిక్కర్ ఉపయోగించడానికి గల మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? అందులో మీరు తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉపయోగించాల్సిన కారణాలు కూడా పోలీసులు స్పష్టంగా తెలియడం లేదు. కేవలం దందాల కోసమే దీన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే అది ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే నేషనల్ హైవేలో కానీ టోల్ లో కానీ చెక్కింగ్ ఉండదు. వీరు ఏమన్నా వీటిని బ్లాక్ మెయిలింగ్ కానీ దందాలకు ఉపయోగించుకోవచ్చు అన్న కారణంతో వీళ్ళు ఉపయోగించారు. అందులోనూ ఆ స్టిక్కర్ ఎక్కడ అది ఎక్స్పైర్ అయిపోయిన స్టిక్కర్, ఎందుకంటే ఈ సంవత్సరం మార్చిలోనే ఆ స్టిక్కర్ కూడా పరిమితి దాటిపోయింది. అట్లా స్టిక్కర్ ఎక్కడ పడవేసి ఉంటే వీరు వాడుకున్నారు అన్నది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఎందుకంటే మామూలుగా స్టిక్కర్లు ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనం సంబంధించిన డేట్ అయిపోతే వాళ్ళని పడవేస్తారు. ఆ పడవేసిన సందర్భంలో వీడు వాడినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ తెలంగాణ సంబంధించిన స్టిక్కర్ కాబట్టి ఇక్కడైతే కనుక్కుంటారు. కాబట్టి తెలంగాణకైతే పెద్ద గౌరవం ఎంక్వైరీ చేయరు కాబట్టి అట్లాంటి స్టిక్కర్ వేసుకున్నారు. దీంతో పోలీసులకు వారే వచ్చి కారు అక్కడ పెట్టడంతో వీరంతా ఎరకపై వచ్చి ఇరుక్కుపోయారు కూడా తెలుస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.